మాంజలి, ఈరోజు భరతమాత స్తుతి పద్యాన్ని మీకు ఆలపించబోతున్నాను. సగరమాంధ్రాత్రాది షట్చక్రవర్తులన్ అంకసీమల నిలిపినట్టి సాధ్వీమ తల్లి. సగరుడు, మాంద్రాత్రుడు, పురూరవుడు, పురుకుస్తుడు, హరిశ్చంద్రుడు, నలుడు అనేటువంటి 6 చక్రవర్తుల్ని తమ భుజస్కంధాలపై నిలిపినటువంటి పతివ్రత భరతమాత. కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూత దేహ. శ్రీకృష్ణుని యొక్క వేణుగానామృతమైనటువంటి సముద్రంలో మునిగి తేలినటువంటి పునీత భరతమాత అని అర్థం అన్నమాట. కాళిదాసాది సత్కవి కుమారులంగాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు. కాళిదాసు మొదలైనటువంటి కవిశ్రేష్ఠులను పొంది కీర్తి తెచ్చుకున్నటువంటి గృహిణి భరతమాత. బుద్ధాది మునిజనంబులు తపంబులు మోద బాష్పముల్ విడచిన భక్తురాలు. బుద్ధుడు మొదలగు మునిశ్రేష్ఠులు చేసినటువంటి తపస్సులను చూసి ఆనంద బాష్పాలు విడిచినటువంటి భక్తురాలు. సింధు గంగా నది జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డలను పోషించుకొనుచున్న పచ్చి బాలింతరాలు నా భరతమాత. సింధు గంగానదుల యొక్క నీరు అనేటువంటి పాలను కురిపించి తన బిడ్డలను పోషించుకొనుచున్నటువంటి పచ్చి బాలింతరాలు భరతమాత. మాతలకు మాత సకల సంపస్సమీత. తల్లులకు తల్లి, సకల సంపదలు కూడుకున్నటువంటి తల్లి పచ్చి బాలింతరాలు నా భరతమాత అని దీని యొక్క అర్థం. ధన్యవాదములు.